సంకల్పం ఒక నాయకుడు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పిన సంకల్పంతో పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఊరికే మనం వీరాభిమానం ప్రకటించడం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ ఉంటే నాయకుడిని అర్థం చేసుకోవటంలో ఇవాళ కార్యకర్తలు విఫలమవుతున్నారు, ప్రజలు విఫలమవుతున్నారు. కానీ ఈ పుస్తకం చదివితే చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఈ పుస్తకంలో విమర్శలతో ప్రారంభమైంది, దాని సమాధానం తర్వాత దొరికింది. చంద్రబాబు గారి గురించి అనేక రకాలైన భావాలు మనలో ఉన్నాయి. ఆ భావాలను ఈయన కూడా వ్యక్తం చేశాడు. మళ్ళా దానికి సమాధానం కూడా ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది అసలు ఈ రకమైన రచన చేయడం నేను ఎక్కడ చూడలే. చాలామంది చంద్రబాబు గారి జీవిత చరిత్రలు రాశారు, కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని చాటే విధంగానూ ఆయన చేసిన పనులను చెప్పే విధంగానూ ఉన్నాయి కానివ్వండి. ఈ రకంగా ఒక వ్యక్తి యొక్క సమగ్రమైన వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన గ్రంథం మాత్రం ఈ గ్రంథం తప్ప నాకు వేరే గ్రంథం కనపడలేదని చెప్పి మాత్రం ఏ నాయకుడికి రాలా అలాంటి గ్రంథం పెద్ది రామారావు చంద్రబాబు గారి గురించి రాశారు. ఈ పుస్తకం మొదలు పెడితే చివరి వరకు మనం లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన నాటకకర్త కనుక నాటకంగా రాశాడు అనిపిస్తుంది. ఒక నాటకాన్ని చూసినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం దాంట్లో. ఇంత అద్భుతమైన రచన చేసిన వ్యక్తి పెద్ది రామారావు గారు. ఇందాక ఎంఎస్కో విజయ్ కుమార్ రావు చెప్పినట్టు ఆయన ఇతరత్రా వ్యాపకాలతో రచనా వ్యాసంగాన్ని తగ్గించుకున్నాడు. ఇక ముందు అయినా రచనా వ్యాసంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకెలాంటి గ్రంథాలు అనేకం తేవాలని చెప్పి మాత్రం విజయ్ కుమార్ ఆకాంక్షించాడు, నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తిని విశ్లేషించడం అనేది చాలా అవసరమైన విషయం. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న తెలుగు యూనివర్సిటీలో నాటక కళకు సంబంధించిన ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి అనుకోకుండా చంద్రబాబు గారి దగ్గర అవ్వటం, ఆయనతో కలిసి పనిచేయటం, ఆ పని చేయటం వల్ల ఇవాళ మనకు లభించిన అదృష్టం ఏంటంటే చంద్రబాబు వ్యక్తిత్వం ఏంటి, ఆయన పనితీరు ఏంటి అన్నది ఇవాళ మనకు తెలియటానికి కారణం ఆయన దగ్గర పనిచేయటం. ఆ పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం ఈ పుస్తకం మాత్రం మనకు ఉపయోగపడిందని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఇక్కడ ఏమి పెద్దగా ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు. ఈ పుస్తకం గురించి నేను పెద్దగా మాట్లాడిన పుస్తకంలో అంశాల గురించి. ఈ పుస్తకంలో అంశాలన్నీ కూడా మీరు చదివి చంద్రబాబు గారిని అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఒకటి, నేను రోజున తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని, 10 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని. అయితే నేను 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సామాన్యమైన రాజకీయ పోరాటాలు చేయలే. కానీ ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకున్నట్టుగా ఈ రోజు నేను అర్థం చేసుకోలేను కొంతవరకు. ఎందుకంటే ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. ప్రపంచానికి పోటీ ఎవరైనా మనం ఏంటంటే పక్క రాష్ట్రంతో పోటీ పడాలని ఆలోచిస్తాం, కానీ ప్రపంచంతో పోటీ పడాలని చెప్పిన ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు గారు తప్ప మరొకరు కాదు. ఆయనతో వచ్చిన సమస్య ఏంటంటే ఏదైనా ఒకటి ఇది ప్రపంచ స్థాయిలో ఉండాలి, ప్రపంచంలో ఎంతకంటే మిన్నదైనది ఉండకూడదు, ఆ రకంగా మీరు ఆలోచించాలి, ఆ రకంగా దానికి నిర్మాణం చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన. అదే కొన్ని సమస్యలకు కూడా మనకు కారణం అవుతూ వచ్చింది. ఇప్పుడు అమరావతి అన్నది అది ఆయన అనుకున్నట్టుగానే నిర్మాణం జరిగితే యావత్ ప్రపంచంలోనే అలాంటి మహానగరం మరొకటి ఉండదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రోజునప్పుడు మనం కూర్చున్న ఈ శిల్పకళా వేదిక కానివ్వండి, ఈ ప్రాంగణం కానివ్వండి, పక్కనున్న హైటెక్ సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సృష్టే, దాంట్లో ఇదేముంది. అయితే నేను ఈ హైదరాబాద్ నగరం గురించి మాట్లాడదలుచుకోవాలి. ఏదో ఇవాళ అమెరికా నేను మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు
మా ఎమ్మెల్యేలందరినీ కూడా 5 దేశాల పాటు 5 దేశాలు పంపించాడు ఆ రోజుల్లో. ఇవ్వాలంటే మనం ఊరికి వెళ్ళి వచ్చేస్తున్నాం ఏ దేశానికని, కానీ ఆ రోజులు వెళ్ళాలంటే కష్టసాధ్యమైన విషయం. ప్రభుత్వ ఖర్చుతో